చెప్పారు, నేను వినకపోతేనే నా శరీర సుఖాల కోసం ఇష్టానుసరమైన జీవితం జీవించానే, అయ్యో నన్ను ఎవడు కాపాడగలరు అని ఆ ధనవంతుడు అయ్యో అని కేకలు బొమ్మలు పెడుతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. సోదరి సోదరులారా, ఆలోచించండి. ఈ లోకం మంది శాశ్వతం కాదు. ఒకరోజు మనము వెళ్ళాలి. ఈ శరీరంతో గావించిన మరి ప్రతిక్రియలకు ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు, అక్కడ మొరపెడుతున్నాడు. ఈ దరిద్రుడు ఒక రోజు నా ఇంటికాడే ఉండేవాడు, 365 రోజులు నా బల్ల కింద పడి రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నవాడు ఈరోజు నెమ్మది పొందుతున్నాడు, నేనైతే యాతన పొందుతున్నాను అని తండ్రిమైన అబ్రహమా, నా ఎందుకు కనికరం ఉంచి ఒక నీటి చుక్క నాకు పెట్టయ్యా అంటున్నాడు. అక్కడి వారు ఇక్కడి వారు అక్కడి వెళ్ళడానికి లేదు, అక్కడి వారు ఇక్కడ రానికి లేదు. పాతాళం, అగ్నిగుండం, అందులో పడిన వాడు ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ ధనవంతుడు అంటున్నాడు, ఈ యాతన నేను తట్టుకోలేను, భూమి మీద నాకు 5 సోదరులు ఉన్నారు, వారికి చెప్పడానికి ఆ లాజరుకు పంపని చెప్తున్నాడు. ఒకసారి మరణించిన తరువాత మళ్ళీ తిరిగి వచ్చి సువార్త చెప్పేది ఉండదు సుమా. అందుకే ప్రభువు వారు సెలవిస్తున్నాడు, భూమి మీద మోషే ప్రవక్తలు దాసులు ఉన్నారు, మీ వీధుల్లో వచ్చి కేకలు పెట్టి చెప్తున్నారు, మీ ఇళ్ల ముందర వచ్చి చెప్తున్నారు, ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఇప్పుడైనా మీ హృదయాలు మార్చుకోండి, మీ హృదయాలు కఠినం పరచుకోకండి, ఒక రోజు మరణం ఉంది. అందుకే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనములో మరణము చూడక బ్రతుకు నరుడెవడు.